మంచిర్యాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 56వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లశంకర్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు తమ వైపే ఉన్నారని ఆయన అన్నారు. 50కి పైగా స్థానాలు సాధించి మేయర్ పీఠాన్ని గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థి శంకర్తో మా ప్రతినిధి నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రచార పర్వం హోరాహోరీగా సాగుతుందని చెప్పవచ్చు. ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ ఎక్కువ స్థానాలు సాధించుకునే దిశగా ఇటు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే ముఖ్యంగా ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాస్త ముందుందని చెప్పవచ్చు. ప్రచారంలో దూసుకుపోతూ క్షేత్రస్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం మంచిర్యాల డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుతం ప్రచార పర్వంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి నల్లశంకర్ గారు ప్రస్తుతం ఇటు ప్రచారంలో దూసుకుపోతూ ఇటు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యల పరిష్కార దిశగా హామీలు ఇస్తూ ఇటు ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి నల్లశంకర్ గారు ఇటు అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంతకుముందు మీరు మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా పనిచేశారు. మరి దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేషన్గా ఏర్పడ్డది కదా, దీంతో పట్ల ఇప్పుడు ప్రజలు మీరు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు? ఈ రోజున గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో మంచిర్యాల కొత్త కార్పొరేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 2 నెలల్లోనే సార్ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్క డివిజన్ కార్పొరేటర్కు చాలా పనికొస్తుంది. ఎందుకంటే దానికి ధీటుగా శ్మశాన వాటిక కానీ, 600 పడకల హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, రోడ్ వైండింగ్లు కానీ, సార్ వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి కూడా బ్రిడ్జ్ కూడా ఒకటి శాంక్షన్ అయిందని మొన్న చెప్పారు. అదేవిధంగా సార్ నిన్నటి మీటింగ్లో ఏమన్నారంటే, ఇక్కడి పిల్లలు ఎక్కడికి పోయి చదువుకోవడం కాదు, వేరే ఊళ్ళో కూడా ఇక్కడే చదువుకుంటూ మేము పాఠశాలలు నిర్మిస్తాం, కాలేజీలు నిర్మిస్తాం అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంది, చదువు, విద్య, వైద్యం. ఈ రెండిట్లో సార్ ముందున్నాడు కాబట్టి అర్థం చేసుకొని 60 డివిజన్ల సభ్యులు కూడా కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఓటేస్తారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా 52 డివిజన్కి వస్తే నేను ఇంతకుముందు చేశాను. దాదాపుగా వాటర్ ప్రాబ్లం కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ చాలా బాగున్నాయి. ఒక 10%, 15% కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. అవన్నీ కూడా చేస్తాం, కార్పొరేషన్ నిధులు వస్తాయని చెప్పడం జరిగింది. ప్రజలు కూడా ఎమ్మెల్యే గారు చేసిన పనులు చాలా బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇస్తామని తెలుపుతున్నాం. సార్, ఇప్పుడు ప్రధానంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అంటే గతంలో కంటే ఇప్పుడు కొన్ని ఇటు మా కాలనీలలో ఉన్నటువంటి ఏమైనా ప్రధాన సమస్యలు మీరు దృష్టికి వచ్చాయా? మీరు వారికి సంబంధించి ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? హామీలతో ముందుకు సాగుతున్నారు. ఏదైతే ప్రజలకు వెళ్ళినప్పుడు కొన్ని డ్రైనేజ్ సమస్యలు, వాటర్ సమస్యలు, కొంత రోడ్డు సమస్యలు తప్ప వేరే విధంగా ఏమైతే ఎవరు చెప్పడం జరగలే. పనులన్నీ కూడా గతంలోనే చేసినాం. పనులు అయితే ఇప్పుడు కొత్తగా చేపట్టడం అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఒక 2 కోట్ల వరకు ఉంటే మహా ఎక్కువ. ఆ 2 కోట్ల రూపాయలు 1 ఇయర్ లోపే ఎమ్మెల్యే గారితో మాట్లాడి పెట్టించి చేపిస్తామని చెప్పడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ఇటు ప్రభుత్వం పరిపాలించింది కదా, పరిపాలన నిర్వీర్యమే అయ్యాయని చెప్పేసి, అభివృద్ధి ఏం జరగలేదని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు. మరి దానికి మీరేం చెప్తున్నారు? ఇటు ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికీ పరిస్థితి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? గత 20 ఏళ్ళ నుంచి లేని అభివృద్ధి సార్ 2 నెలలు చూపిండు కాబట్టి దానికి గుర్తుగా మనకు హైవేలో చూస్తే హాస్పిటల్, శ్మశాన వాటికి పోతే శ్మశాన వాటికి ఒక ఇల్లులా ఉంది. కాలేజెస్ చూస్తే అవి చూస్తే మనకు అసలు వాళ్ళకి చెప్పే అవసరం లేదు, వాళ్ళే చెప్తున్నారు శ్మశాన వాటికే కదా అది, మనం విజిటింగ్ చేసే మన పార్క్ లాగా ఉంది అని అందరూ అక్కడ ఫోటోలు దిగడం అది చూస్తేనే మనకు తెలుస్తుంది. వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఆ విషయాన్ని. కాబట్టి చేతి గుర్తు కొట్టేద్దామని ఒప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మెజారిటీ స్థానాలు ఇప్పుడు ఎన్ని స్థానాలు సాధించబోతున్నారు? 60 డివిజన్లు ఉన్నాయి కదా, 60 డివిజన్లలో ఎన్ని స్థానాలు సాధించబోతున్నారు? ఇప్పుడు దానికి ఎట్లా ఏ విధమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు? ఇప్పుడు సార్ చేసే అభివృద్ధి చేస్తే మాత్రం చూస్తే మాత్రం ఒక 2 బీజేపీ, 2 టీఆర్ఎస్ పోతే కావచ్చు, కానీ 55, 56 సీట్లు ఖచ్చితంగా సారు, సురేఖమ్మ చేసే పనికి ప్రజలు అర్థం చేసుకొని 56 ఇస్తారనుకుంటున్నాం. మొత్తంగా చూసుకుంటే గత ప్రభుత్వాల హయాంలో నిర్వీర్యమైనటువంటి అభివృద్ధి అనేది 2 ఏళ్ల కాలంలోనే, దశాబ్ద కాలంగా జరిగినటువంటి అభివృద్ధి 2 ఏళ్ల కాలంలోనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయితే విద్యా, వైద్యం ప్రధానంగా ఇటు వాటిపై దృష్టి సారించి విద్యా, వైద్యం ఇటు ప్రజలకు చేరువలో తీసుకొచ్చి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించే విధంగా ఉన్నటువంటి MCH హాస్పిటల్తో పాటు ఇటు కళాశాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, ఇటు తాగునీటి వసతికి సంబంధించి కూడా పైప్ లైన్ల నిర్మాణం
కల్పించడంతో పాటు ఇటు ఏదైతే ఇంతకుముందు మహాప్రస్థానం పేరిట ఏదైతే ఉన్నటువంటి నూతనంగా నిర్మించి సుమారు 20 కోట్లతో నూతనంగా నిర్మించినటువంటి మహాప్రస్థానం కూడా ఎంతో ప్రజలకు పట్టణ ప్రజలకు మేలు చేకూరుతుందని చెప్పేసి అంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి 2 ఏళ్ల కాలంలో దశాబ్ద కాలం జరిగినటువంటి అభివృద్ధి 2 ఏళ్ల కాలంలో చూసినటువంటి అభివృద్ధిని చూసే ప్రజలు విశేష స్పందన నుంచి ప్రజల నుంచి లభిస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి చూసే తమకు ఓటేస్తారు, ఖచ్చితంగా 55 సీట్లకు పైనే సాధించి 60 డివిజన్లలో ఇటు మేయర్ పీఠాన్ని సైతం కైవసం చేసుకుంటారని చెప్పేసి ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, మంచిర్యాల.